హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్ పోగుల. మీరు చూస్తున్నారు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రిలే కార్డు గురించి మాట్లాడుకుందాం. రిలే కార్డు ఎలా వర్క్ చేస్తుంది, దాని ఇంటర్నల్ వైరింగ్ ఎలా చేయాలి, దాని ఎక్స్టర్నల్ వైరింగ్ ఎలా చేయాలి, 1CO అంటే ఏంటి, 2CO అంటే ఏంటి, 3CO అంటే ఏంటి, ఈ వీడియోలో అయితే నేను వివరిస్తాను. రిలే కార్డ్స్లో సింగిల్ రిలే కార్డు ఉంటుంది, 2 రిలే కార్డు ఉంటుంది, 4 రిలే కార్డ్స్ ఉంటాయి, 6 రిలే కార్డ్స్ ఉంటాయి, 8 రిలే కార్డ్స్ కూడా ఉంటాయి, అలాగే 16 రిలే కార్డ్స్ కూడా ఉంటాయి. మరియు ప్లాస్టిక్ బాడీ రిలే కార్డ్స్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాడీ రిలే కార్డ్స్ కూడా ఉంటాయి. 1CO ఉంటుంది రిలే కార్డులో, 2CO కూడా ఉంటుంది, అలాగే 3CO కూడా ఉంటుంది. ఈ వీడియోలో నేను ఒక 6 రిలే కార్డు తీసుకొని దాని యొక్క ఇంటర్నల్ వైరింగ్, ఎక్స్టర్నల్ వైరింగ్, దాని యొక్క వర్కింగ్, 1CO అంటే ఏంటి, 2CO అంటే ఏంటి, 3CO అంటే ఏంటి, మీకు ఈజీగా అర్థమయ్యేలాగా వివరిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ రిలే కార్డు మీద మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో నేను ఒక 6 రిలే కార్డు తీసుకొని దాని యొక్క కన్స్ట్రక్షన్ డ్రాయింగ్ గీస్తూ మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను. ఇది 6 రిలే కార్డు. 6 రిలే కార్డులో ఇంటర్నల్ టెర్మినల్ అంటే ఇన్పుట్ పవర్ సప్లై టెర్మినల్స్, ఇవి అవుట్పుట్ పవర్ సప్లై టెర్మినల్స్, ఇది కార్డు యొక్క రిలే కాయిల్, ఇవి కార్డులోని ఆక్సిలరీ కాంటాక్ట్స్. సి కామను, ఎన్సి అంటే నార్మల్లీ క్లోజ్ కాంటాక్టు, ఎన్ఓ అంటే నార్మల్లీ ఓపెన్ కాంటాక్టు. ఇది రిలే 1 అనుకుందాం, ఇది రిలే 2, ఇది రిలే 3, ఇది రిలే 4, ఇది రిలే 5, ఇది రిలే 6. ఇది 1CO 6 రిలే కార్డు. ఇప్పుడు మనం దీని ఇంటర్నల్ వైరింగ్ ఎలా ఉంటుంది, దీని ఎక్స్టర్నల్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఈ రిలే బోర్డులో 7 ఇన్కమింగ్ సప్లై టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి నెగిటివ్ టెర్మినల్, మిగతా 6 కూడా పాజిటివ్ టెర్మినల్స్. అవుట్పుట్లో 18 టెర్మినల్స్ ఉన్నాయి. ఈ 3 టెర్మినల్ ఈ రిలేవి, 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 ఈ 3 టెర్మినల్ ఈ రిలేవి. ఇవి ఇన్కమింగ్ సప్లై టెర్మినల్స్, ఇవి అవుట్ గోయింగ్ సప్లై టెర్మినల్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ వైరింగ్ ఇద్దాం. ఈ పాజిటివ్ టెర్మినల్ నుంచి రిలే కాయిల్ యొక్క పాజిటివ్ వైరింగ్ కనెక్షన్ చేశాను. ఈ టెర్మినల్ నుంచి దీని పాజిటివ్కి ఇచ్చాను, 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 ఈ టెర్మినల్ నుంచి ఈ కాయిల్ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేస్తున్నాం. ఇది నెగిటివ్ అనుకున్నాం కదా, ఈ నెగిటివ్ నుండి ఈ కాయిల్ నెగిటివ్లో కనెక్ట్ చేశాను. ఇక్కడ నుండి లూప్ తీసుకొని ఈ కాయిల్ నెగిటివ్లో కనెక్ట్ చేశాను. ఇక్కడ నుండి దీనికి లూప్ ఇస్తున్నాను, ఈ కాయిల్కి ఇక్కడ నుండి దీనికి లూప్ ఇస్తున్నాను, ఇక్కడ నుండి దీనికి లూప్ అయింది, ఇక్కడ నుండి దీనికి లూప్ అయింది. చూడండి ఫ్రెండ్స్, 6 పాజిటివ్ టెర్మినల్స్ ఉన్నాయి, ఒక్కటి మాత్రమే నెగిటివ్ టెర్మినల్ ఉంది. నెగిటివ్ అనేది ఇంటర్నల్గా అన్ని నెగిటివ్లకి షార్ట్ చేయబడింది. ఇది ఈ రిలే బోర్డు యొక్క ఇంటర్నల్ కనెక్షన్స్. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ కనెక్షన్ ఇద్దాం. దీంట్లో నెగిటివ్ సప్లై తీసుకొచ్చి కనెక్ట్ చేశాము. ఈ టెర్మినల్ త్రూ అన్ని రిలే కాయిల్స్కి నెగిటివ్ వెళ్ళింది. ఇక్కడ పాజిటివ్ సప్లై తీసుకున్నాను. దీంట్లో పాజిటివ్ సప్లై ఇస్తే ఈ రిలే పిక్ అవుతుంది, దీంట్లో సప్లై ఇస్తే ఈ రిలే పిక్ అవుతుంది, దీంట్లో ఇస్తే ఈ రిలే పిక్ అవుతుంది, దీంట్లో ఇస్తే ఈ రిలే పిక్ అవుతుంది, దీంట్లో కనెక్ట్ చేస్తే ఈ రిలే పిక్ అవుతుంది, దీంట్లో కనెక్ట్ చేసినప్పుడు ఈ రిలే పిక్ అవుతుంది. నెగిటివ్ మాత్రం ఒకటే వైరు అన్ని రిలేస్కి వెళ్ళింది, పాజిటివ్ సప్లై మాత్రం ఒక్కొక్క రిలేకి విడివిడిగా వెళ్ళింది. ఇది మనం అవసరాన్ని బట్టి స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉంటాం. కామన్ మాత్రం కంటిన్యూ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఈ రిలే కార్డు యొక్క డ్రాయింగ్ ప్లస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వైరింగ్ కనెక్షన్. ఇప్పుడు ఇదే టైప్లో మరో రిలే కార్డు చూపిస్తాను మీకు. ఇది కూడా 6 రిలే కార్డు. ఇంతకుముందు రిలే కార్డులో ఇన్పుట్ టెర్మినల్స్ 7 మాత్రమే ఉన్నాయి.
ఈ రిలే కార్డులో 12 ఇన్కమింగ్ టెర్మినల్స్ ఉన్నాయి. అంటే ప్రతి రిలేకి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వెళ్ళింది. అలా ఈ 2 టెర్మినల్ ఈ రిలేవి, 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 ఈ 2 టెర్మినల్ ఈ రిలేవి. ఇప్పుడు దీని ఇంటర్నల్ వైరింగ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ 2 టెర్మినల్ నుంచి పాజిటివ్కి పాజిటివ్ వైర్ వెళ్ళింది, నెగిటివ్కి నెగిటివ్ వైర్ వెళ్ళింది, ప్రతి రిలేకి వెళ్ళింది. ఇందులో పాజిటివ్, ఇందులో నెగిటివ్. ఇంటర్నల్లో నెగిటివ్ అని కామన్ చేయలేదు, పాజిటివ్ని కూడా కామన్ చేయలేదు. ఇది ఇంటర్నల్ వైరింగ్ అయిపోయింది. ఎక్స్టర్నల్ వైరింగ్లో నెగిటివ్ తీసుకుందాం. నెగిటివ్ని తీసుకొచ్చి దీంట్లో కనెక్ట్ చేశాను. దీని నుంచి మళ్ళీ లూప్ చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ కూడా లూప్ ఇస్తున్నాను, ఇక్కడ లూప్ ఇస్తున్నాను, ఇక్కడ లూప్ ఇస్తున్నాను. ఇంతకుముందు చూపించిన ఇమేజ్లో ఇంటర్నల్గా నెగిటివ్ సప్లై లూప్ అయింది, ఇక్కడ మాత్రం ఎక్స్టర్నల్గా సప్లై లూప్ అయింది. ఇప్పుడు మనం పాజిటివ్ సప్లై తీసుకుందాం. పాజిటివ్ సప్లై దీంట్లో కనెక్ట్ చేస్తే ఈ రిలే ఆన్ అవుతుంది, దీంట్లో కనెక్ట్ చేస్తే ఈ రిలే ఆన్ అవుతుంది, దీంట్లో కనెక్ట్ చేస్తే ఈ రిలే ఆన్ అవుతుంది. అది ఈ రిలే యొక్క వైరింగ్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం 1CO రిలే కార్డు గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం 2CO 6 రిలే కార్డు గురించి తెలుసుకుందాం. చూడండి, 2CO రిలే కార్డు 6 రిలేస్ ఉన్నాయి. ఇందులో కూడా ఇన్పుట్ టెర్మినల్స్ 7 ఇచ్చాను, అవుట్పుట్ టెర్మినల్స్ 6కి 6 3 18 ఇంటూ 2 ఉన్నాయి, 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఈ రిలే కార్డులో ఒక్కటే రిలే కాయిల్ ఉంది, 2 ఆక్సిలరీ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇదొక ఆక్సిలరీ కాంటాక్టు, ఇదొక ఆక్సిలరీ కాంటాక్టు. కాయిల్ మాత్రం ఒకటే ఉంది. అలా అన్నిట్లో కూడా ఒకటే కాయిల్ ఉంది, 2 ఆక్సిలరీ కాంటాక్ట్స్ ఉన్నాయి. అలాగే అవుట్పుట్లో కూడా డబుల్ టెర్మినల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఇన్కమింగ్ సప్లై ఇస్తాం. 1 2 3 4 5 6లో పాజిటివ్ సప్లై ఇస్తాం, 7లో నెగిటివ్ సప్లై ఇస్తాం. 1లో ఇచ్చినప్పుడు ఈ రిలే ఆన్ అవుతుంది, 2లో ఇచ్చినప్పుడు ఈ రిలే ఆన్ అవుతుంది, 3లో ఇచ్చినప్పుడు ఈ రిలే ఆన్ అవుతుంది, 4లో ఇచ్చినప్పుడు ఈ రిలే ఆన్ అవుతుంది, 5లో ఇస్తే ఇది ఆన్ అవుతుంది, 6లో ఇచ్చినప్పుడు ఈ రిలే ఆన్ అవుతుంది. రిలే ఆన్ అయినప్పుడు ఆక్సిలరీ కాంటాక్ట్స్ ఇది కామను, ఇది ఎన్సి, ఇది ఎన్ఓ. అంటే ఇది కామను, ఇది ఎన్సి, ఇది ఎన్ఓ కాంటాక్ట్ అనమాట. ఇక్కడ చూడండి, 1CO రిలే ఇచ్చాను, 2CO రిలే ఇచ్చాను, 3CO రిలే కూడా ఇచ్చాను. సి అంటే కామన్ వైర్, ఎన్సి అంటే నార్మల్లీ క్లోజ్, ఎన్ఓ అంటే నార్మల్లీ ఓపెన్. చూడండి, రిలే ఆఫ్లో ఉన్నప్పుడు ఈ 2 ఎన్సీలో ఉంటాయి, మరియు ఈ 2 ఎన్ఓలో ఉంటాయి. రిలే ఆన్ అయినప్పుడు ఈ 2 ఎన్ఓ అవుతాయి, అంటే ఎన్సీ 2 ఎన్ఓ అవుతాయి, ఎన్ఓ 2 ఎన్సీ అవుతాయి. అలాగే 2COలో కూడా అంతే. కాయిల్ మాత్రం ఒకటే ఉంటుంది, కాంటాక్ట్స్ 2 ఉంటాయి. ఈ రిలే ఆన్ అయినప్పుడు ఈ 2 ఎన్ఓ అయితే, ఈ 2 ఎన్సీ అవుతాయి. ఇది 2CO. 3COలో కూడా అంతే, ఒకటే కాయిల్ ఉంటుంది కానీ ఆక్సిలరీ కాంటాక్ట్స్ 3 ఉంటాయి. ఈ రిలే ఆన్ అయినప్పుడు ఇది ఎన్ఓ అయితే, ఇది ఎన్సీ అవుతుంది. 1CO అంటే సింగిల్ ఛానల్ ఆపరేషన్, 2CO అంటే 2 ఛానల్ ఆపరేషన్, 3CO అంటే 3 ఛానల్ ఆపరేషన్. ఇది 1CO 2CO 3CO. ఓకే ఫ్రెండ్స్, ఇది రిలే కార్డ్ యొక్క ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వైరింగ్ ప్లస్ 1CO అంటే ఏంటి, 2CO అంటే ఏంటి, 3CO అంటే ఏంటి కూడా చూపించాను. ఇప్పుడు దీన్ని కంట్రోల్ ప్యానల్లో ఎందుకు వాడతారు, ఎలా వాడతారు, ఆ వైరింగ్ ఎలా చేయాలో పార్ట్ 2 వీడియోలో వివరించాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.